చంద్రబాబు రా కదలిరా అన్న జనం రావడం లేదు. ఏపీలో బాబును ప్రజలు నమ్మడం లేదు. అవినీతి కేసులో ఇరుక్కున్న ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు. ఏ ప్రాంతంలో సభ పెడితే ఆ ప్రాంతం వైఎస్ఆర్సీపీ నేతలపై అసత్య ఆరోపణలకు దిగుతున్నారు. అయితే బాబు కామెంట్స్కు అంతే స్థాయిలో కౌంటర్స్ ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా సభలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. టీడీపీ ఏ సభ చూసినా ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. జనం లేక వెలవెలబోతున్న సభలు సమావేశాలను చూసి ఏం మాట్లాడాలో బాబుకు అర్థం అవడం లేదు. దాంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలకు దిగుతున్నారు. తాజాగా తనపై చంద్రబాబు చేసిన కామెంట్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. తనకు ముక్కుతాడు వేయిస్తే ఆయనకు పచ్చబొట్టు వేయిస్తానన్నారు అంబటి. అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ముక్కుతాడు వేసావా? నీ వాళ్ళకే నువ్వు ముక్కుతాళ్ళు వేయలే. ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేస్తావంటయ్యా చంద్రబాబు నాయుడు గారు. నీ చరిత్ర ఏంటయ్యా? ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేయటం కాదు, ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసేటటువంటి చరిత్ర కలిగిన నువ్వు ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేస్తావా? రాని మళ్ళా వస్తాం అధికారంలోకి. ఎన్నికలు అవ్వగానే మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నువ్వు ఎక్కడుండా పట్టుకొని నీ చేతి మీద ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే రాజకీయవేత్త అని పచ్చబొట్టు వేపిస్తాను, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఆంబోత ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నాకు అర్థం కాలేదు. మాట్లాడితే ఆంబోతు అంటావు. పనికి మాలిన రాజకీయాలు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తివి. ఈ రాష్ట్రంలో నీ అంత నీచమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? దేనికి పడితే దానికి అడ్డగోలుగా దొరబడేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు అని ప్రస్తావన చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. మళ్ళా ఆంబోత్ అని ప్రస్తావన చేసినప్పుడల్లా కూడా రాష్ట్ర ప్రజలకు గుర్తు రావలసింది చంద్రబాబు నాయుడు గారు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా పెరిగాడనే మాట గుర్తొస్తుందనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరోవైపు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చంద్రబాబుపై మండిపడ్డారు. కుట్ర, అవినీతి, అసత్యం, మోసం అన్ని కలిపితే ఒక చంద్రబాబు అవుతారని, ఆయనకు మరో 6 తలలు ఉన్నాయన్నారు. గజ దొంగల నుంచి జేబు దొంగల వరకు అందరూ టీడీపీలోనే ఉన్నారన్నారు ఎమ్మెల్యే రాజా. ఆ చంద్రబాబుకి ఇంకొక 6 తలలు. తాను నమ్మింది ఒక రామోజీరావు గారిని, ఒక రాధాకృష్ణ గారిని, ఒక బిఆర్ నాయుడు గారిని, ఒక పవన్ కళ్యాణ్ గారిని తన కొడుకుని చేయాలని అనుకున్నాడు. ప్రజలను నమ్మలా, ఎందుకంటే ప్రజలను మోసగించాడు, తెలిసిపోయింది. వాళ్ళు నిజంగా గుండెల మీద చేయి వేసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా ఆయన మీద అంటే ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే గజ దొంగల నుంచి మొదలుపెట్టి జేబు దొంగల వరకు, అవినీతి అనకొండల దగ్గర నుంచి మొదలుపెట్టి మరి ఇక్కడ స్థానికంగా జన్మభూమి కమిటీల పేరు చెప్పి ప్రజల జేబుల నుంచి కొట్టేసినటువంటి డబ్బుల వరకు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇక చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాబు అనేక ఊర కుక్కలను పెట్టుకుంటాడు, పార్టీ నుండి వెళ్లే వారిని విమర్శించడమే వారి పని అన్నారు. ఒక సిట్టింగ్ ఎంపీని, మీ పార్టీ ఎంపీని ఇదే ఊరకుక్కతో చెప్పు తీసుకోవడానిపించాడు లోకేష్ చంద్రబాబు గారు. అంటే వీళ్ళు ఈ సమాజానికి మంచి చేస్తారా, చెడు చేస్తారా, ఈ సమాజంలో ఏ రకమైన మెసేజ్ పంపిస్తారనేది చంద్రబాబు నాయుడు, లోకేష్ సమాజం చెప్పాలి. నేను కదా అనేక స్కాముల్లో చంద్రబాబు ఇరుక్కున్నారని, ఆయన అవినీతి చేసి జైలుకు వెళ్లారన్నారు కావలి ఎమ్మెల్యే ప్రతాప్. బాబుకు వయసు అయిపోయిందని, అందుకే టీడీపీ కార్యకర్తలే పక్కన పెడుతున్నారని విమర్శించారు ప్రతాప్. గతంలో మినిస్ట్రీస్ అంతా ఏ విధంగా చేసారో అదంతా చూసాం. ఈరోజు లోకేష్ వచ్చిన తర్వాత ఏ విధంగా అవినీతి చేసేట్టు చూసాం. ఈరోజు ఎన్ని స్కాములు ఆయన జైలుకుపోయింది కూడా మనందరికీ తెలుసు. ఏ ముఖ్యమంత్రి కూడా జైలుకుపోయి ఈరోజు నా మీద నేను అవినీతి పడిన నిరూపించుకోవాలి, కానీ కోర్టు స్టే తెచ్చుకొని ఈరోజు నేను బయటకు వచ్చేసి నేను దొంగను కాదంటే అది కాదు. నీకు నీతి నిజాయితీ ఉంటే కోర్టులో నువ్వు ఫైట్ చేసి నిరూపించుకోవాలా నేను అవినీతి చేయగదని. అవినీతి వాగు చేస్తా ఈరోజు మా మీద. అది కూడా ఎట్టా కాన్స్టిట్యున్సీ వైజ్ ఏది సర్వేపగ అంటాడు, కోవగ అంటాడు, ఉదయగ అంటాడు, ఆత్మకు అంటాడు, కావగ అంటాడు. ఏదో అతనికి ఏంటంటే అతను వయసు అయిపోయింది. అందుకే నిన్న మీటింగ్లో కూడా నెట్టి అవతగేసారు. తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు కలిసి నెట్టే వేశారు. చంద్రబాబు విజన్ అభివృద్ధి అంటూ మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.